ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ జూమ్లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెర్గమ సంఘాన్ని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు తన దాసుడైన అపోస్తలుడైన యోహానుకు తన దూత ద్వారా కొన్ని విషయాలను, ఆ సంఘాన్ని గురించిన విషయాలను తెలియజేశాడు. దాని గురించి మనము ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మొదటగా చదువుకుందాము, తర్వాత నేను చిన్న ప్రార్థన చేస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యము నుండి నేను చదువుతాను. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసయుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అని వాడు మీ మధ్యను చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుంచి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. నమ్మదగిన వాడ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో భాగంగా ఈ రోజున పెర్గమ సంఘానికి మీరు వ్రాయించిన ఉత్తరాన్ని గూర్చి ధ్యానించే కృప మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నా తండ్రి, ఈ ఉత్తరంలో ఉన్న కొన్ని విషయాలను మేము ధ్యానించుండగా అవి మా జీవితాలకు అన్వయించుకొని నీ నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము అపోస్తలుడైన యోహాను గూర్చి రాసిన గ్రంథం కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన ప్రత్యక్షతగా మనం చెప్పవచ్చును. అపోస్తలుడైన యోహాను తాను చూచిన సంగతులను రాస్తున్నాడు, చూస్తున్న సంగతులను గూర్చి రాస్తున్నాడు, జరగబో సంగతులను కూడా వ్రాయిచున్నాడు. ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మానవ పాప పరిహారార్థమై భూమికి దిగి వచ్చి నరావతారిగా మానవ పాపాన్నంతా తన మీద వేసుకొని ఆయన మరణించి పాతి పెట్టబడి పునరుద్ధానుడయ్యాడు. ఆయన చిందించిన రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరి పాపాలు క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నామన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. ఆ విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు మానవాళి కొరకు చేసిన త్యాగాన్ని అపోస్తలుడైన యోహాను చూడటం మాత్రమే కాదు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను కూడా అగ్ని నేత్రములు వంటి కన్నులు గలవాడిగా, అపరంజి వంటి పాదాలు గలవాడిగా, వాడి అయిన ఖడ్గము కలిగిన వాడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు హిమము వంటి తల వెంట్రుకలు కలిగిన వాడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. దానిని కూడా చూసి అపోస్తలుడైన యోహాను మనకు రాస్తున్నాడు. అలాగే ఆనాటి 7 సంఘాలు, ఆసియా మైనర్, నేడు టర్కీ ప్రాంతంలో ఉన్న 7 సంఘాలు, క్రైస్తవ సంఘాలకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉత్తరము రాయమని చెప్పినప్పుడు యోహాను రాస్తూ ఉన్నాడు. ఆనాటి సంఘాల లక్షణాలను, ఆనాటి సంఘాలలో ఉన్న భక్తిని గూర్చి, ఆనాటి సంఘాలలో ఉన్న లోపాలను గూర్చి, ఆనాటి సంఘాలలో ఉన్న మంచి లక్షణాలను గూర్చి, అదేవిధంగా సంఘాలలో ఉన్న లోపాలను గూర్చి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తుండగా యోహాను రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన యోహాను ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటన గ్రంథాన్ని రాయించాడని మనం చూసాము. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత. యోహాను చూసిన వాటిని రాశాడు, చూస్తున్న వాటిని రాస్తున్నాడు, జరిగిన వాటిని గూర్చి రాశాడు,
సంఘాలలో ఆనాటి 7 సంఘాల్లో జరుగుతున్న అంశాలను కూడా రాస్తున్నాడు. అదేవిధంగా జరగబోయే విషయాలను కూడా రాయమని ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవివ్వగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు జరగబో సంగతులను కూడా అపోస్తలుడైన యోహాను రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జరగబో సంగతులు ఏమిటి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడను గూర్చి ఆయన రాస్తున్నాడు. అదేవిధంగా లోకం మీదకి రాబోయే 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని గూర్చి రాస్తున్నాడు. అంత్యక్రీస్తు యొక్క పరిపాలన గురించి రాస్తున్నాడు. అదేవిధంగా దేవుని ఉగ్రత మానవాళి మీదకి ప్రభు అయిన యేసుక్రీస్తుకి లోబడని వారి మీదకి ఎలా కుమ్మరించబడుతుందో రాస్తున్నాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరిశుద్ధులతో ఈ భూమి మీదకి దిగి వచ్చి యెరూషలేం పట్టణాన్ని రాజధానిగా చేసుకుని 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాడని రాస్తున్నాడు. ఆ పరిపాలించే దానికంటే ముందు యాంటీక్రైస్ట్ని, అతనికి సహాయపడిన ఫాల్స్ రిలీజియస్ లీడర్, అబద్ధ ప్రవక్తని అగ్నిగుండంలో వేస్తాడని కూడా జరగబో సంగతుల్లో భక్తుడైన యోహాను తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించిన వారికి నిత్యాగ్ని గుండం ఎదురు చూస్తుందని, వారందరికీ ధవళ సింహాసనం మీద ఆసీనుడైన ప్రభు తీర్పు తీరుస్తాడని రాస్తున్నాడు. అలాగే నూతన యెరూషలేం పట్టణాన్ని గూర్చి రాయబడింది, నూతన సృష్టిని గూర్చి కూడా రాయబడింది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, జయించిన వారు ప్రభుతో కూడా సదాకాలం ఆయనతో ఉంటారని కూడా ప్రకటన గ్రంథంలో జరగబోయే సంగతుల్లో యోహాను భక్తుని చేత ప్రభు అయిన యేసుక్రీస్తు రాయించాడు. ప్రియమైన వారలారా, ప్రకటన గ్రంథం ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన ప్రత్యక్షత. దేవుని మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం ఇప్పటికే 2 సంఘాలను చూసాము. ఎఫెసు సంఘాన్ని మనం గమనించాము. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎఫెసు సంఘానికి రాసిన ఉత్తరంలో ఎఫెసు సంఘము ప్రేమలో తగ్గిపోయిన సంఘముగా ప్రభు గుర్తించాడు. లవ్లెస్ చర్చ్గా గుర్తించాడు. వారి మొదటి ప్రేమను మరిచారని, వారిలోని లోపాన్ని వారికి తెలియజేస్తూ, మొదటి ప్రేమను మీరు మరిచారు కనుక ఆ ప్రేమను మీరు మరచుటకు కారణం ఏమిటో జ్ఞాపకం చేసుకోండి, పశ్చాత్తాపడండి, నా యొద్దకు తిరిగి రండిని ప్రభు ఆహ్వానించాడు. ఒకవేళ రాకపోతే ఏం జరుగుతుందో చెప్పాడు. వస్తే ఏమి వాగ్దానం చేస్తున్నాడో కూడా మనం చూసాం. అలాగే స్మిర్నా సంఘముతో ప్రభు మాట్లాడారు, ఉత్తరం రాయించారు. స్మిర్నా సంఘము పర్సెక్యూటెడ్ చర్చ్, హింసించబడుతున్న సంఘము. ఆ సంఘానికి ప్రభు, ఆ సంఘంలో ఏ విధమైన లోపాన్ని ప్రభు ఎత్తి చూపించలేదు, వారిని ప్రభు కండెమ్ చేయలేదు. కారణం ఏంటంటే ఆ సంఘంలో ఏ లోపము కూడా ప్రభు గమనించల. లోపము లేని సంఘముగా స్మిర్నా సంఘాన్ని ప్రభు గుర్తించాడు. అయితే ప్రభు వారితో చెప్పిన మాట, ఇంకనూ హింసలు మీకు కొన్ని వస్తాయి, మరణం వరకు నమ్మకంగా ఉండండి, మీరు చెరసాలలో వేయబడతారు, అనేక మంది నా నామం నిమిత్తము చంపబడబోతున్నారు, అయినప్పటికీ మీరు వెనుదిరగవద్దు, విశ్వాస భ్రష్టులు కావద్దు, నమ్మకంగా నా కొరకు మీరు నిలవబడండి, మీకు నేను వాగ్దానం ఇస్తున్నానని ప్రభు వారికి కూడా వాగ్దానం ఇచ్చాడు. ఈ రోజున పెర్గమ సంఘముతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. పెర్గమ సంఘము అన్ని సంఘాలలాగానే పెర్గమ సంఘానికి కూడా ప్రభు శాల్యుటేషన్, తాను పరిచయం చేసుకుంటున్నాడు. అదేవిధంగా పెర్గమ సంఘంలో ఉన్న మంచి లక్షణాలను బట్టి, వారిలో ఉన్న శ్రేష్టమైన గుణగణాలను బట్టి ప్రశంసిస్తున్నాడు. అలాగే పెర్గమ సంఘంలో ఉన్న లోపాలను కూడా తెలియజేస్తున్నాడు. అదేవిధంగా సరిచేసుకోమని పరిష్కారం కూడా చూపిస్తున్నాడు, ఎలా సరిచేసుకోవాలో కూడా చెప్తున్నాడు. సరిచేసుకోకపోతే జరిగే నష్టాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ఒకవేళ వారి లోపాన్ని సరిచేసుకుంటే తాను ఇవ్వబోయే వాగ్దానాన్ని కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘానికి ప్రామిస్ కూడా ప్రభు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెర్గమ సంఘానికి కదండి రాసింది, ఇది మనకేమి సంబంధం అనే ఆలోచన మనలో కలగొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట ప్రభు మనతో మాట్లాడే మాట. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాక్యము ఆత్మ ప్రేరేపితమై రాయబడిన వాక్యమే.
ఇది జీవవాక్యము. ఇందులో ఏ మాట కూడా మనది కాదు అనుకోవడానికి లేదు. పెర్గమ సంఘముతో రాయబడిన ప్రతి మాటను కూడా మన జీవితానికి అన్వయించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నదని ప్రభు మనకు బయలుపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెర్గమ సంఘాన్ని గురించిన పెర్గమం అనే పట్టణాన్ని గురించిన ఒక చిన్న పట్టణం ఇది. పెర్గమం అనేది ఒక చిన్న పట్టణం ఆసియా మైనర్లో, ఇప్పుడున్న మోడర్న్ టర్కీ ప్రాంతంలో. పెర్గమం అంటారు ఇంగ్లీష్లో, పెర్గమామ్ అంటారు, ఎంయుఎం వాడతారు, ఎంఓఎం కూడా వాడతారు. తెలుగులో దాన్ని పెర్గమ అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పెర్గమ అనే ప్రాంతం భౌగోళికంగా కైకస్ నది లోయలో ఉన్నట్లుగా చెప్పవచ్చును. అదేవిధంగా ఆసియాకి రాజధానిగా చెప్పేవారు. అది రాజధాని పట్టణంగా కూడా ఉంది. ముసియా అనే ఒక ప్రావిన్స్, ఒక రాష్ట్రం, ముసియా రాష్ట్రానికి చెందిన రాజధాని పట్టణము ఈ పెర్గమ అనే పట్టణం. ఎఫెసు సంఘము, స్మిర్నా సంఘము. ఎఫెసు, స్మిర్నా, ఆ తర్వాత మూడవ సంఘము పెర్గమ సంఘం అని కూడా మనం నేర్చుకున్నాము. ఈ పెర్గమ అనేది ఎఫెసు నుండి 100 మైల్స్ నార్త్లో ఉన్నది. అంటే ఇంచుమించుగా స్మిర్నా పట్టణం నుండి ఈ పెర్గమ అనే పట్టణం 40 to 50 మైల్స్ దూరంలో ఉత్తరంగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసు మరియు స్మిర్నా రెండు కూడా సముద్ర తీర ప్రాంతాలు, ఏజియన్ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నవి. రెండు కూడా ఓడరేవు పట్టణాలు. అయితే పెర్గమ అనేది సముద్ర తీరం నుండి 16 మైళ్ళ దూరంలో ఉన్నట్లుగా మనం గుర్తించవచ్చు. ఈ పెర్గమ అనేది ఈ రోజున ఆధునిక పట్టణం బెర్గమ. ఆ ప్లేస్లో కొన్ని శిథిలాలు మాత్రమే ఉన్నాయి పెర్గమ అనే ప్రాంతంలో. ఆ ప్రక్కనే బెర్గమ పేరుతో కొత్త పట్టణం కట్టబడినట్లుగా మనం చూడవచ్చు. దేవుడు జ్యూస్, ఫాదర్ ఆఫ్ గాడ్ అంటారు అతన్ని. జ్యూస్ దేవుని యొక్క బలిపీఠం ఇక్కడ ఉంది, మందిరం ఇక్కడ ఉంది. అదేవిధంగా అపోలో, సూర్యదేవునికి తార్కాణంగా అపోలో దేవుడు, సూర్యదేవుడు, ఆయనకు ఆ చోట ఒక మందిరం ఉంది. అదేవిధంగా డైనాషియస్ దేవుని యొక్క మందిరం ఉంది. ఇంకా రకరకాల దేవుళ్ళు, దేవతలు, యుద్ధ దేవుడని, గాడ్ ఆఫ్ వైన్, గాడ్ ఆఫ్ ఫెర్టిలిటీ, గాడెస్ ఆఫ్ లవ్, ఈ విధంగా రకరకాల విగ్రహాలు, మందిరాలు ఆ పెర్గమ పట్టణంలో ఉన్నట్లుగా మనం చూడొచ్చు. విగ్రహారాధన కూడా ఆ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉండేది. అదేవిధంగా పెర్గమ పట్టణంలో ఎంపరర్ వర్షిప్, రోమన్ చక్రవర్తుల్ని దేవుడిగా ఆరాధించేవారు. అక్కడ రోమన్ చక్రవర్తికి ఒక దేవాలయం కూడా కైజర్ దేవాలయం అని కట్టబడింది అక్కడ. ఈ కైజర్ దేవాలయం క్రీస్తు పూర్వం 29వ సంవత్సరంలో కట్టబడింది. దీన్ని కట్టినవాడు రోమన్ చక్రవర్తి అయిన అగస్టస్ కట్టాడు. ప్రతి సంవత్సరం కూడా రోమన్ చక్రవర్తి దేవాలయంలో రోమన్ చక్రవర్తిని దేవుడిగా భావించేవారు రోమన్లు. రోమ్ పట్టణాన్నే, రోమ్ అనే పదాన్నే దేవతగా భావించేవారు. రోమ్ యొక్క చక్రవర్తిని దేవుడిగా భావించేవారు. జూలియస్ సీజర్ చనిపోయిన తర్వాత, రోమన్ అధిపతి 44 BCలో చనిపోయిన తర్వాత ఆయన పేరిట కైజరు దేవాలయం అని కట్టబడింది. ఆ దేవాలయంలో ప్రతి సంవత్సరం బలులు అర్పించాలి. ప్రతి ఒక్కరూ బలులు అర్పించి అక్కడ పేరు నమోదు చేసుకోవాలి. బలులు అర్పించిన వారిని పౌరులుగా భావించేవారు, మిగిలిన వారిని సెకండరీ శ్రేణి పౌరులుగా భావించి వారిని హింసించేవారు, కొందరిని చంపేవారు కూడా. విగ్రహారాధన ఎక్కువగా ఉన్న పట్టణము, పాపము ఎక్కువగా ఉన్న పట్టణము, రోమన్ చక్రవర్తుల్ని ఎక్కువగా ఆరాధించే పట్టణము, విద్యాపరంగా చాలా అభివృద్ధి చెందిన పట్టణం. ప్రపంచంలో ఫస్ట్ లైబ్రరీ ఆ పురాతన కాలంలో అలెగ్జాండ్రియా, ప్రపంచంలో 2వ పెద్ద గ్రంథాలయము పెర్గమ పట్టణంలో ఉన్నట్లుగా చరిత్రకారులు చెప్తారు. అక్కడ లైబ్రరీలో పెర్గమ పట్టణంలో 2 లక్షల పుస్తకాలు ఉండేవాటి ఆ రోజుల్లో. అన్నీ కూడా హ్యాండ్ రిటెన్ బుక్స్.
మనం ఈ రోజున కొద్దిగా ఒక పేజీ రాయాలంటేనే కష్టంగా ఉంది. 2,00,000 పుస్తకాలు, చేతితో రాసిన పుస్తకాలు పెర్గమ గ్రంథాలయంలో ఉండేవట. రోమన్ సైన్యాధిపతి, ఆ తదుపరి కాలంలో రోమాలో కొంత ప్రాంతాన్ని పరిపాలించిన మార్క్ యాంటోనీ అనే అతను, రోమన్ యొక్క సైన్యాధిపతి అతను, జూలియస్ సీజర్ గవర్నర్గా ఉన్నప్పుడు ఒక యంగ్ ఆఫీసర్గా మార్క్ యాంటోనీ ఉండేవాడు. ఈ మార్క్ యాంటోనీ ఈజిప్ట్ రాణి అయిన క్లియోపాత్రా 7, ఈజిప్ట్ రాణి క్రీస్తు పూర్వము 53వ సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 30వ సంవత్సరం వరకు ఈజిప్ట్ని క్లియోపాత్రా 7 పరిపాలించింది ఒక లేడీ. ఈ మార్క్ యాంటోనీ ఆమె ప్రేమలో పడ్డాడు. ఆమె ప్రేమలో పడనివాడు లేడు. జూలియస్ సీజర్ కూడా ఆమె ప్రేమలో పడ్డాడు. జూలియస్ సీజరు అనుమానాస్పదంగా చనిపోయాడు. అతడు పెంపుడు కుమారుడైన అగస్టస్ అనే అతను మార్క్ యాంటోనీ మీద పగబట్టి మార్క్ యాంటోనీని, క్లియోపాత్రా 7ని కూడా ఆ తర్వాత సంహరించినట్లుగా మనం చూడొచ్చు. ఈ మార్క్ యాంటోనీ అనే అతను పరిపాలకుడిగా ఉన్న రోజుల్లో తన ప్రేమికురాలైన, తన ప్రియురాలైన క్లియోపాత్రా 7కి ఈ పెర్గమలో ఉన్న 2,00,000 పుస్తకాలు కూడా హ్యాండ్ రిటన్ బుక్స్, గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు బహుమానంగా ఇచ్చినట్లుగా చరిత్ర చెప్తుంది. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పెర్గమ పట్టణంలో ఎస్కిలేపియస్ అని ఒక దేవతారాధన ఉండేది. ఎస్కిలేపియస్ అంటే ఒక రాడ్ మీద పాము చుట్టుకున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సింబల్ అదే. ఒక రాడ్కి పాము చుట్టుకున్నట్లుగా సింబల్ ఒకటి ఉంటుంది. మీరు నెట్లో కొడితే వస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO సింబల్ అదే. సింబల్ ఆఫ్ మెడిసిన్ అది. మెడిసిన్ యొక్క వైద్య శాస్త్రానికి గుర్తది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యొక్క గుర్తు కూడా అదే. ఎస్కిలేపియస్ సర్పదేవత ఆరాధన బహుగా ఉండేది పెర్గమ పట్టణంలో. ఆ సర్పదేవత ఆరాధనలో ఉన్న ఆ సింబల్నే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రానికి ఒక సింబల్గా తీసుకున్నారు, ఎస్కిలేపియస్. ఆ సర్పదేవతకు ఒక దేవాలయం ఉండేది, అక్కడ పెద్ద దేవాలయం ఉండేది. ఆ దేవాలయంలో నాన్ పాయిజనస్, విషము లేని పాములన్నీ ఆ దేవాలయంలో వదిలేవారు. తీసుకొచ్చి అవి దేవాలయం అంతా తిరుగుతూ ఉంటాయి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారు వచ్చి ఆ దేవాలయంలో పడుకోవాలి రాత్రిపూట. ఆ పాములు వారి మీద పాకుతూనే ఉంటాయి. విషము లేని ఆ పాములు వారి మీద పాకుతూ ఉంటాయి. ఆ పాములు టచ్ చేస్తే స్వస్థత వస్తుందని వారి నమ్మకం. సర్పదేవత హీలింగ్ గాడ్ అని అంటారు. స్వస్థత ఆ ఎస్కిలేపియస్ ఆ దేవత ద్వారా జరుగుతుందని వారి నమ్మకం. కనుక విగ్రహారాధన ఎంత భయంకరంగా ఉండేది అని అంటే, సర్పదేవతల్ని పూజించేవారు, ఆకాశ దేవుణ్ణి పూజించేవారు, అదేవిధంగా మదర్ గాడ్ని పూజించేవారు, సూర్యదేవుణ్ణి పూజించేవారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ జ్యూస్ దేవునికి ఒక బలిపీఠం ఆ రోజున ఉండేది. సాక్రిఫైసెస్, బలులు అర్పించేవాళ్ళు. ఎక్కడైతే విగ్రహారాధన ఎక్కువగా ఉంటుందో అక్కడ పాపం కూడా ఉంటుందనే విషయం మనకు బాగా తెలుసు. అంతకుముందు ఎఫ్ఎస్ సంఘానికి రాస్తూ కూడా అప్పుడు మనము చూసాము, టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ ఉన్నట్లుగా కూడా మనం చూసాం. రకరకాల దేవాలయాల్లో పాపం విస్తారంగా జరుగుతుందనే విషయం కూడా మనకి బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి భయంకరమైన పట్టణంలో సంఘము ఎలా స్థాపించబడింది అనే ప్రశ్న మనకు వస్తుంది. చరిత్ర ఇదంతా కూడా, ఈ చరిత్ర మనకు ఒక అవగాహన ఉండాలి కాబట్టి చరిత్ర నేను చెప్పాను. ఇది ఎక్కడ ఉందంటే ముసియా, MYSIA, ముసియా అనే ప్రాంతంలో, ప్రావిన్స్లో ఈ పెర్గమ పట్టణం ఉంది. బైబిల్ ఎక్కడ కనపడుతుందంటే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 6-7 వాక్యాల్లో చూసినట్లయితే, ఒకసారి అపోస్తలుల కార్యాలు 16:6-7 వాక్యాలు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తన 2వ మిషనరీ యాత్రలో క్రీస్తు శకము 49వ సంవత్సరం నుండి 52వ సంవత్సరం వరకు అపోస్తలుడైన పౌలు సెకండ్ మిషనరీ జర్నీ జరిగింది. ఆయన 3 సువార్త ప్రయాణాలు చేశాడు.
రెండవ సువార్త ప్రయాణంలో ముసియా ప్రాంతంలో ఆయన ఉన్నాడు. ముసియా ప్రాంతంలో ఉన్నవాడు ఆ ప్రాంతంలో కొంతకాలం సువార్త కూడా చెప్పాడు. ముసియా ప్రాంతానికి పెర్గమా అనే పట్టణం చాలా దగ్గర కనుక ఆ సమయంలో సువార్త పెర్గమా పట్టణానికి వెళ్ళి ఉండవచ్చు, సంఘము ప్రారంభించబడి ఉండవచ్చు. ఆ తర్వాత అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 10-11 వాక్యాలు కనుక మనం చూసినట్లయితే అపోస్తలైన పౌలు ఎఫెసు పట్టణంలో 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు నిలిచి సువార్త ప్రకటించినట్లుగా మనం చదవచ్చు. ఎఫెసు పట్టణం కూడా ముసియాకి పెర్గమా చాలా దగ్గరగా ఉంటుంది. ఎఫెసు పట్టణానికి అంత దగ్గరగా ఉండదు. అయినప్పటికీ కూడా ఒకవేళ థర్డ్ మిషనరీ జర్నీలో అంటే క్రీస్తు శకము 53వ సంవత్సరం నుండి క్రీస్తు శకము 59వ సంవత్సరం వరకు లేదా 58వ సంవత్సరం వరకు అపోస్తలుడైన పౌలు థర్డ్ మిషనరీ జర్నీ చేశాడు, 3వ సువార్త ప్రయాణం. ఆ సమయంలో ఎఫెసులో 2 to 3 years ఆయన నిలిచి ఉన్నాడు. ఆ సమయంలో సువార్త ప్రకటించాడు ఎఫెసు పట్టణంలో. అప్పుడు సువార్త ఈ పెర్గమ పట్టణానికి వ్యాపించి ఉండవచ్చు. కనుక పెర్గమ పట్టణంలో క్రైస్తవ సంఘం అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించడం ద్వారా కట్టబడినదిగా మనం భావించాలి. ఈ రోజున పెర్గమ అనే పట్టణం లేదు, దాన్ని ఇప్పుడు బెర్గమ అంటారు. అక్కడ పి వాడారు, ఇప్పుడు బి బెర్గమ పట్టణం. ఇప్పుడు అక్కడ 14,000 మంది ప్రజలు మాత్రమే ఉన్నారు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలరా, విగ్రహారాధన ఎక్కువగా ఉన్న పట్టణం అది. విద్యాపరంగా విద్యా కేంద్రంగా ఉంది, విగ్రహారాధన ఎక్కువగా ఉంది. రోమన్ చక్రవర్తుల్ని ఆరాధించేవారు ఎక్కువగా ఉన్నారు. పాపం కూడా చాలా విస్తారంగా ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అలాంటి పట్టణంలో దైవజనుని యొక్క సువార్త ద్వారా ఆ ప్రాంతంలో ఎవరో ఒకరు రక్షించబడి ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించడం ద్వారా సంఘం ఏర్పడగా కొన్ని వందల మంది అక్కడ ఆరాధించే వారు, ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించిన వారు తయారయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పెర్గమ సంఘానికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఒకసారి కనుక మనం చూసినట్లయితే 12వ వాక్యంలోనే మనం చూస్తే, పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఎఫెస్ సంఘానికి 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడని పరిచయం చేసుకున్నాడు. స్మిర్నా సంఘానికి మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా పరిచయం చేసుకున్నాడు. ఇక్కడ ఆయన పరిచయం చేసుకునే విధానాన్ని చూసినట్లయితే ఆయన ఇక్కడ తనను పరిచయం చేసుకుంటున్నాడు. వాడి అయిన 2 అంచుల ఖడ్గము కలవాడు అని పరిచయం చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడి అయిన 2 అంచుల పదును కలిగిన ఖడ్గము గలవాడు. ఖడ్గము శిక్షిస్తుంది, ఖడ్గము తీర్పు తీరుస్తుంది. ఖడ్గానికి ఉన్న శక్తి మనందరికీ బాగా తెలుసు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 14, 15, 16 వాక్యాలను ఒకసారి మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇక్కడ వాడిగల ఖడ్గము ఆయన నోట నుంచి బయలువెడుతున్న దేనికంటే జనములను కొట్టుటకు. ఎవరి నోటి నుండి అంటే పరలోకం నుండి దిగి వస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు నోట నుండి. ఖడ్గము శిక్షిస్తుంది, శిక్షించబోతున్నాను అనడానికి సాదృశ్యంగా పెర్గమ సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు తను తాను పరిచయం చేసుకున్నాడు. శాల్యుటేషన్లోనే తను తాను పరిచయం చేసుకోవడంలోనే చెప్తున్నాడు, మీరు గనక మీ క్రియలను సరిచేసుకోకపోతే నేను శిక్షించడానికి సిద్ధముగా ఉన్నాను అని తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. పరిచయం చేసుకునే విధానాన్ని బట్టి అతడు రాసే ఉత్తరంలో ఏముందో మనకు అర్థమవుతుంది. పెర్గమ సంఘంలో ఉన్న లోపం ఈ రోజున ఆయన మనకు చెప్పబోతున్నాడు. ఆ లోపం మనలో ఉందేమో పరిశీలించుకోమంటున్నాడు. పరిశీలించుకొని
పశ్చాత్తాపడగలిగితే పెర్గమ సంఘానికి చేసిన వాగ్దానం మన సొంతం అవుతుందని చెప్తున్నాడు. పశ్చాత్తాపడకపోతే పెర్గమ సంఘానికి రాబోయే శిక్ష ఈ మాటలు ఇప్పుడు వింటున్న వారి మీదకి కానీ తర్వాత వినబోతున్న వారి మీదకి కానీ నేను శిక్షించబోయే వాడిని తీర్పు తీర్చడానికి సిద్ధముగా ఉన్నానని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఒకసారి మనం జాగ్రత్తగా ఈ పెర్గమ సంఘానికి ప్రభు ఏం రాశాడో మనం ఆషామాషిగా తమాషకు కాకుండా కొంత జాగ్రత్తగా సమయం అయినప్పటికీ కూడా నేర్చుకోవాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా 15-16 వాక్యాల్లో కూడా 2 అంచుల ఖడ్గము గలవాడని తను పరిచయం చేసుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, గతంలో కూడా మనం నేర్చుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేం వీధుల్లో దీనుడిగా వచ్చాడు, మనల్ని బతిమలాడుకున్నాడు. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని మనల్ని వేడుకున్నాడు. ఎందరైతే ఆయన ఆహ్వానాన్ని గైకొని ప్రభువా మమ్మల్ని క్షమించమన్నారో వారిని నీతిమంతులుగా తీర్చాడు. అందులో మనం కూడా భాగస్థులమే. ఇక ఆయన దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఈ కృపాయుగంలో ఉన్నంత వరకు మాత్రమే ఇంకా ఆయన కనికరం మన మీద ఉంటుంది, కృప ఉంటుంది. ఆయన ఎప్పుడైతే భూమి మీదకి తిరిగి రావడం ప్రారంభిస్తాడో సంఘము ఎత్తబడుతుంది. సంఘము ఎత్తబడిన సంఘముతో మరలా తిరిగి భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన ఏమాత్రం కనికరం చూపించడు. లాజరు సమాధి దగ్గర కన్నీరు విడిచిన యేసుక్రీస్తు మరలా కన్నీరు విడవడు. నాయను విధవరాలి కుమారుణ్ణి చూసి కనికరించిన యేసుక్రీస్తు మరలా కనికరించడు. ఆయన కనికరం చూపించే సమయం అయిపోయింది. ఇక కాఠిన్యం చూపించడానికి ఆయన రాబోతున్నాడు. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని ప్రభు హెచ్చరిస్తున్నాడు. పెర్గమ సంఘంతో మాట్లాడుతున్న మాటలు గైకొని మన జీవితాలకు అన్వయించుకొని పరిశీలించుకోమని హెచ్చరిస్తున్నాడు. సమయం లేదు, నేను తీర్పు తీర్చడానికి త్వరగా రాబోతున్నాను పెర్గమ సంఘమా అని 2000 సంవత్సరాల క్రితమే పెర్గమ సంఘములతో మాట్లాడాడు. ఈ రోజున కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, తప్పనిసరిగా వచ్చి తీరుతాడు. మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకొని నమ్మకమైన క్రైస్తవులుగా ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 13వ వాక్యం ఒకసారి మనం చదువుకుందాం. సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అని వాడు మీ మధ్యన చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. పెర్గమ సంఘానికి తను పరిచయం చేసుకున్నాడు. సెకండ్గా ఆయన ప్రశంసిస్తున్నాడు. పెర్గమ సంఘంలో అంతిప అనేవాడు డొమిషియన్ చక్రవర్తి చేతుల్లో గతంలో నేను చెప్పాను బాయిల్ చేయబడ్డాడు. వేడి నీళ్లలో సజీవంగా వేయబడి అతను బాయిల్ చేయబడ్డాడు. క్రీస్తకం 81 నుండి 96 వరకు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన డొమిషియన్ చక్రవర్తి అంతిప, పెర్గమ సంఘానికి చెందిన అంతిప అనే క్రైస్తవ సేవకుడిని, సంఘ పెద్ద కావచ్చు, పాస్టర్ గారు కావచ్చు, అతన్ని బాయిల్ చేశాడు సజీవంగా నీళ్లలో వేసి. అలాంటి శ్రమలు పెర్గమ సంఘం ఎదుర్కొన్నది. అలాంటి శ్రమల్లో కూడా పెర్గమ సంఘాన్ని ఏమని ప్రశంసిస్తున్నాడంటే, అంతిప అనేవాడు చంపబడిన దినముల్లో కూడా నీవు నా నామమును గట్టిగా చేపట్టావు, నా యందలి విశ్వాసమును నీవు విసర్జించలేదు. గొప్ప ప్రశంస, గొప్ప గుణలక్షణము పెర్గమ సంఘానికి ఉంది. విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. పెర్గమ సంఘానికి తెలుసు విశ్వాసంలో వెనుదిరిగితే దేవుని ఆత్మకు సంతోషం ఉండదని. పెర్గమ సంఘానికి తెలుసు విశ్వాసం ఒక్కటే అద్భుతాలు చేస్తుందని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామాన్ని గట్టిగా చేపట్టారు. పెర్గమ సంఘానికి తెలుసు
ప్రభు ఇచ్చిన రక్షణ కాపాడుకోవాలని. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వాక్యాల్లో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే దేవుని శిక్షను తప్పించుకోలేమన్న సంగతి పెర్గమ సంఘానికి తెలుసు. అందుకనే 1 కొరింథీ 15:58 రాయబడినట్లుగా పెర్గమ సంఘము స్థిరమైనదై కదలనిదై ప్రభు యొక్క కార్యాల్లో ముందుకు సాగింది, విశ్వాసంలో స్థిరపడింది, ప్రభు నామాన్ని బట్టి అవమానపడటానికి కూడా సిద్ధపడింది. క్రైస్తవురాలైనందుకు పెర్గమ సంఘము సిగ్గుపడలేదు. ప్రభు కొరకు అనేకులు హింసించబడుతున్నా కూడా పెర్గమ సంఘము చెదిరిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డల, ఈ రోజున ప్రభు మనల్ని కూడా ప్రశంసిస్తున్నాడు. ఇప్పటి వరకు మీరు నాలో నిలిచి ఉన్నారు అంటే నేను సంతోషిస్తున్నాను. నా నామాన్ని మీరు ప్రకటిస్తున్నారంటే నేను సంతోషిస్తున్నాను. నా యందు మీకు విశ్వాసాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. అక్కడ ఇంకొక మాట కూడా ఉంది, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. సాతాను సింహాసనం ఉన్న స్థలము పెర్గమలో రోమన్ ఎంపరర్ దేవాలయం ఉంది. అదేవిధంగా గ్రీకుల దేవుళ్లకు తండ్రి అయిన జ్యూస్ దేవాలయం ఉంది. అక్కడ బలులు అర్పించబడేవి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది సర్పదేవత ఎస్కలేపియస్ దేవాలయం ఉంది. సర్పదేవత అనేది సాతాను యొక్క సింబల్గా మనం చూడవచ్చు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం స్టార్టింగ్లోనే చూడవచ్చు, సర్పము ఆది దంపతుల్ని మోసం చేయడానికి వచ్చిందని. సర్పము అనేది సాతానుకు సాదృశ్యం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, ఆది సర్పమైన మహాఘట సర్పం సర్వలోకాన్ని మోసపుచ్చు సాతాను. సర్పము సాతానుకు సాదృశ్యము. సర్పదేవత ఆరాధన ఎక్కువగా ఉంది. సాతాను ఆరాధన ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. విగ్రహారాధన ఎక్కువగా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఆ విషయం బాగా తెలుసు. నువ్వు సాతాను నివాసం ఉన్న స్థలంలో నీవు ఉన్నావు. ఆ పట్టణంలో సాతాను రాజ్యమేలుతున్నాడని, సాతాను ఆరాధించబడుతున్నారని సంగతి నాకు తెలుసు. ఆ ప్రాంతంలో మీరుండి కూడా మీలో నా నామాన్ని గట్టిగా చేపట్టిన వారు, విశ్వాసంలో వెనుదీన వారు, అంతిప లాంటి వారు అనేక మంది హతసాక్షులు అవుతున్నప్పటికి కూడా రోమా చక్రవర్తుల చేతిలో మీరు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. నన్ను ఎరుగును అనలేదు మరణిస్తూ కూడా. ఈ రోజున యేసునామాన్ని మనలో ఎందరో గట్టిగా చేపట్టి ఉన్నారో, లోకంతో కాంప్రమైజ్ కాకుండా లోకాన్ని దాని ఆశల్ని విసర్జించిన వారై, లోక స్నేహము దేవునితో వైరమని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవడంబమని 1 యోహాను 2వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఈ లోకాన్ని స్నేహించకుండా ప్రభు అయిన యేసునామాన్ని గట్టిగా మనలో ఎంతమంది అయితే పట్టుకున్నామో, విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నామో, ప్రభు మనల్ని ప్రశంసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అంటున్నాడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో అంటాడు, మీరు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి, మీ కిరీటమును ఎవరు అపహరింపకుండా చూసుకోండి అంటున్నాడు. ప్రభు మనకు రక్షణ అనే కిరీటం ఇచ్చాడు. ఆ కిరీటాన్ని ఎవడు అపహరించకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రశంసించిన ప్రభువే కండెమ్ చేస్తున్నాడు, కామెంట్ చేస్తున్నాడు, లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. 14వ వాక్యంలో రాయబడిన మాట, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములను బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునుకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, నికోలాయితుల బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. 2 లోపాలు చూపిస్తున్నాడు. బిలాము బోధన అనుసరించువారు,
ఈ బిలాము యొక్క చరిత్ర మీరు సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు బిలాము చరిత్ర చూడొచ్చు. బిలాము, బాలాకు అక్కడ ఉంటారు. ఈ బిలామును గురించి బైబిల్ చెప్పే మాట ఏమిటంటే, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3-4 వాక్యాల్లో బిలామును మంత్రగాడు అని బైబిల్ చెప్తుంది. బిలాముని ప్రవక్త అంటారు. బిలాముకి ఇశ్రాయేలు దేవుడు ఎవరో తెలుసు. ఇశ్రాయేలు దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసు. బిలాము మెసపటోమియా, ఇరాక్ ప్రాంతానికి చెందినవాడు. ఇతడు ఒక మంత్రగాడు, శకునగాడు, సాతాను సంబంధమైన ప్రవక్త. కానీ పైకి మాత్రం దేవుని ప్రవక్తలాగా కనబడతాడు. ఈ రోజున అనేకులు దేవుని భక్తుల్లాగానే ఉంటారు, దైవ సేవకుల్లాగానే కనబడతారు. కానీ అంతరంగము సాతాను సంబంధమైనదిగా ఉండేవారు చాలామంది ఉన్నారు. బిలాము వంటి దుస్థితి మనలో ఎవరికి ఉండకూడదని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఆ మనసు మనకు ఉండకూడదని ప్రభు హెచ్చరిస్తున్నాడు. మోయాబు ప్రాంతానికి వచ్చిన ఇశ్రాయేలుని శపించమని మోయాబు రాజు అయిన బాలాకు ప్రవక్త అయిన బిలామును తీసుకొని బిలామును పిలిపించి, నీకు ధనం ఇస్తాను, వెండిస్తాను, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చేసారు, మన దేశాన్ని జయించబోతున్నారు, వారిని శపించమని చెప్పి బిలాముకు ద్రవ్యం ఇచ్చి మోయాబీల్ రాజు అయిన బాలాకు శపించమని కోరాడు. దేవుడు ప్రవక్త అయిన బిలాముతో చెప్పాడు, వారు నా ప్రజలు, నేను జీవము గల దేవుణ్ణి శపించవద్దని చెప్పాడు. కానీ ద్రవ్యానికి ఆశపడి, డబ్బుకు ఆశపడి, ధనాపేక్షతో బిలాము ఇశ్రాయేలుని శపించాలనుకున్నాడు. అతను శాపాలన్నీ ఇశ్రాయేలులకు ఆశీర్వాదాలుగా మారాయి. నోరు తెరిచి అతడు శపిస్తున్నాడు, కానీ బయటికి వచ్చే మాట తాను శపిస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ ఆశీర్వాదాలు బయటకు వస్తున్నాయి. అప్పుడు బిలాముకు అర్థమైంది, ఇశ్రాయేలు దేవుడు శక్తిగల దేవుడిని అర్థమైంది. ఇశ్రాయేలు దేవుడు వీరికి అండగా ఉన్నాడు, నేను వీరిని శపించలేను అని అర్థమైంది. బాలాకు బిలాము మీద కోప్పడ్డాడు. నీకు డబ్బు ఇచ్చాను కదా, ఎందుకు నువ్వు వారిని శపించలేకపోతున్నావు అన్నాడు. నేను ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తి గల దేవుడు, నేను ప్రవక్తని, నాకు తెలుసు, నేను వీరిని శపించలేను, కానీ వీరికి కీడు తెచ్చే మార్గం ఒకటి నేను చెప్తాను. ప్రాముఖ్యంగా 25వ అధ్యాయం 1-2-3 వాక్యాలను చూస్తే బిలాము బాలాకు చెప్పాడు, మోయాబు స్త్రీలని అందంగా తయారు చేసి ఇశ్రాయేలీలు నివాసం ఉండే ప్రాంతాలకు పంపించు, మోయాబు స్త్రీలు ఇశ్రాయేలీలను ఆకర్షించేటట్లుగా చెయ్యి, మోయాబు స్త్రీలకు ఇశ్రాయేలీలు దగ్గర అవుతారు. అంటే ఇశ్రాయేలీలు ఏ విధంగానైనా సరే దేవుని యొక్క కాపుదల పోగొట్టుకోవాలంటే పాపం చేయాలి. ఇశ్రాయేలీలను పాపం చేయుటకు మోయాబు స్త్రీలను ఎరగా వేయినట్లుగా బిలాము అనే మంత్రగాడు మోయాబు రాజు అయిన బాలాకుకి ఒక సలహా ఇచ్చాడు. అందుకని మోయాబు రాజు మోయాబు స్త్రీలను అందరిని అందంగా తయారు చేసి ఇశ్రాయేలీల కాపురం ఉన్న ప్రాంతాలకు పంపిస్తే ఇశ్రాయేలు జనులు, దేవుని బిడ్డలు పాపానికి లొంగిపోయారు, మోయాబు స్త్రీలతో వ్యభిచరించారు, వారిని పెళ్లి చేసుకున్నారు. అంత మాత్రమే కాదు, మోయాబు దేవుళ్లను, మోయాబు దేవతలను పూజించడం ప్రారంభించారు. ఇక్కడ అడల్టరీ స్టార్ట్ అయింది, ఐడలేటరీ స్టార్ట్ అయింది, వ్యభిచారం ప్రారంభమైంది, విగ్రహారాధన ప్రారంభమైంది. కేవలము బిలాము అనే మంత్రగాడి యొక్క సలహా వలన బాలాకు మోయాబు స్త్రీలను ఇశ్రాయేలీల మీదకి వదిలాడు, ఉరి వడ్డాడు ఇశ్రాయేలీలకి. ఆ ఊరిలో ఇశ్రాయేలీలు పడ్డారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ దేవుని కాపుదల ఉండదు. అదే 25వ అధ్యాయం సంఖ్యాకాండంలో మీరు చదివితే కొన్ని వేల మంది ఒకే రోజు ఇశ్రాయేలీలు సంహరింపబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని బిడ్డల జీవితాల్లో పాపానికి చోటిస్తే సంహారం జరిగే అవకాశం ఉంది. కనుక పశ్చాత్తాపడగలిగితే వెంటనే క్షమించబడే అవకాశం కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మనకు ఒక హెచ్చరిక. మన జీవితాల్లో ఎక్కడైనా పాపం తొంగి చూస్తే వెంటనే పశ్చాత్తాపడగలిగితే సంహారం ఆగే అవకాశం ఉంది. లేదంటే రెండంచుల పదును కలిగిన ఖడ్గము కలిగిన వాడు
తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క కాపుదలను ఇశ్రాయేలు పోగొట్టుకున్నారు. అయినప్పటికీ తిరిగి ఇశ్రాయేలీలు పశ్చాత్తాపడగా కొందరు పడిన తర్వాత మరలా దేవుడు వారిని కనికరించాడు, క్షమించాడు. ధనాపేక్షతో కూడిన సేవ, ధనాపేక్షతో కూడిన బోధ, ధనాపేక్ష కలిగిన మనుషులు పెర్గమ సంఘములో ఉన్నట్లుగా దేవుడు గుర్తించాడు. బిలాము బోధను అనుసరించు వారు మీలో ఉన్నారు. బిలాము బోధ చేసే సేవకులు మీలో ఉన్నారు. ధనం కొరకు ఏమైనా చేసే భక్తులు మీలో ఉన్నారు. అందరూ క్రైస్తవ భక్తులే, అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి పెర్గమ సంఘంలో. కానీ కొందరు మాత్రమే నమ్మకమైన విశ్వాసులు ఉన్నారు. మిగిలిన వారందరూ ధనాపేక్ష కలిగిన వారిగా, వ్యభిచార మనసు కలిగిన వారిగా ఉన్నట్లుగా అంతరింద్రియములను పరిశీలించగలిగిన దేవుడు గుర్తించాడు. ఆ మాట, ఆ లోపాన్ని వారికి తెలియజేస్తున్నాడు ప్రభు పెర్గమ సంఘానికి. రెండవది నికోలాయితుల బోధ. నికోలాయితులు అంటే మీకు చెప్పాను గతంలోనే. నికోస్ అంటే పీపుల్, లాయిస్ అంటే కాంకరర్స్. పీపుల్ కాంకరర్స్ అంటే నికోలాయితులు అంటే ఎవరంటే ప్రజల్ని తమకు బానిసలుగా చేసుకునే వారు. ఈ రోజున చాలామంది సేవకులు ప్రజల్ని తమకు బానిసలుగా చేసుకునేవారు ఉన్నారు. చాలా సంఘాలలో ప్రజలు మేము ఏది చెప్తే అది వినాలని చెప్పే సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. ఈ రోజున సేవకుడినే దేవుడిగా భావించి చెవులో తమ పాపాన్ని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఈ సేవకుడు వెళ్ళి ఫాదర్ వెళ్ళాట దేవుడికి చెప్తాడంట, అప్పుడు ఆయన క్షమిస్తాడంట. ఈ రోజున రోమన్ కేథలిక్ సంఘం ఈ పునాదుల మీదనే కట్టబడింది, నికోలాయితుల పునాది మీదనే కట్టబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నికోలాయితుల బోధ కూడా మీలో ఉన్నది. రెండు లోపాలు. బిలాము బోధన అనుసరించేవారు ఉన్నారు, పీపుల్ కాంకరర్స్ నికోలాయితుల బోధన అనుసరించేవారు కూడా ఉన్నారు. విశ్వాసుల్ని తమకు బానిసలుగా చేసుకోవాలనుకునేవారు కూడా పెర్గమ సంఘంలో ఉన్నారని ప్రభువు చెప్తున్నాడు. వారి లోపాలని గురించి చెప్తూ ఆయన అంటున్న మాట ఏమిటనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 16వ వాక్యంలో అంటున్నాడు, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుంచి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను, సంఘములతో ఆత్మ చెప్పుచున్నవాడు చెవి గలవాడు వినుగాక. ఒకటే ఒక మార్గం అండి. ఈ లోపాలు పెర్గమ సంఘములు ఆ రోజు ఉన్నాయి. ఇదే లోపాలు ఈ రోజున సేవ చేసే మనలో ఉన్న, విశ్వాసులమైన మనలో ఉన్న ధనాపేక్ష, ఏమండి, జారత్వపు ఆలోచనలు, వ్యభిచారపు ఆలోచనలు, మనుషులు నీ దగ్గర ఉన్న విశ్వాసులు నాకు బానిసలనే ఆలోచనలు. ఈరోజు ఒక సేవకుల్లో ఉన్న, ఒక సంఘంలో ఉన్న, ఒక విశ్వాసిలో నా సేవకుడు నాకంటే పెద్ద విలువైన వాడేం కాదులేని ఆలోచన ఉన్న మనందరం కూడా నికోలాయితుల బోధలో ఉన్న వాళ్ళమే, బిలాము బోధన అనుసరించే వాళ్ళమే. మరి పరిష్కారం ఏంటి ప్రభువా? వెంటనే ఖడ్గాన్ని పంపిస్తావా? నేను ఇప్పటికి కూడా క్షమిస్తున్నాను. నా క్షమాపణ ఎప్పుడు ఉండదంటే మళ్ళీ తిరిగి నేను వచ్చే భూమి మీదకి పరిపాలించడానికి వస్తానే ఆ టైంలో క్షమాపణ ఉండదు. ఇంకా శిక్షించడం ఒకటే నాకు తెలిసింది. ఆ రోజున నేను యోధా గోత్రపు సింహం. మరైతే ఇప్పుడు మాకు పరిష్కారం ఏంటి? ప్రభువా, నాలో బిలాము బోధ ఉన్నది, జారత్వపు ఆలోచనలు ఉన్నాయి, ధనాపేక్షతో నేను సేవ చేస్తున్నాను, డబ్బు కోసం విశ్వాసినే కానీ డబ్బు కోసం నిన్ను అమ్ముకోవడానికి కూడా సిద్ధపడే విశ్వాసిగా ఉన్నాను, నేను అందరికంటే గొప్పవాడిగా ఫీల్ అవుతున్నాను, నాకంటే మిగిలిన విశ్వాసులందరూ తక్కువ అనే భావంలో నేనున్నాను, నేను నికోలాయితుల బోధన అనుసరించేవాడికి ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా, నాలో ఆ మనసు తీసివేయమని మనం ప్రార్థన చేయగలిగితే ప్రభు క్షమించడానికి ఈ రోజున సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రభు మన కొరకు పాపపు ముద్దగా మారడన్న సంగతి మనకు బాగా తెలుసు. మనల్ని నీతిమంతులుగా చేయట కొరకు ఆయన భక్తిహీనులమైన మన కొరకు మరణించాడన్న సంగతి కూడా మనకు తెలుసు. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనం పొరపాటును కూడా ఏ మనుష్యుడు కూడా నాకంటే తక్కువ అనే ఆలోచన మనలో ఉండదు. మనం ఎప్పుడు దీనులుగానే ఉంటాం. ప్రతి సేవకుడు దీనుడిగానే ఉంటాడు. ఈ రోజున కొందరిని చూస్తే విశ్వాసులు వాళ్ళ దృష్టిలో చాలా అల్పులుగా కనపడుతుంటారు. కొంతమంది సేవకుల దృష్టిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు పెర్గమ సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు.
ఖచ్చితంగా వారు రెండంచుల వాడి అయిన ఖడ్గము గలవాడి చేత శిక్షించబడతారు. ఈ రోజున అలాంటి దుస్థితిలో మనం ఎవరం లేమని నేను నమ్ముచున్నాను. మనలో ఎవరు బిలాం బోధన అనుసరించేవారు లేరు, నికోలాయితుల బోధన అనుసరించేవారు లేరు. మనము దీనులుగా ఉన్నామని నేను నమ్ముచున్నాను. విగ్రహారాధన జారత్వాన్ని విసర్జించిన వారిగా ఉన్నామని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ప్రామిస్ చేస్తున్నాడు, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక. జయించు వారికి మరుగైన మన్నా భుజింపనిస్తాను, తెల్ల రాతినిస్తాను, దాని మీద కొత్త పేరు నేను రాస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరుగైన మన్నా, నిర్గమకాండం 16వ అధ్యాయంలో మనం మన్నాను చూడొచ్చు. ఈ రోజున కొత్త నిబంధనలో మన మన్నా ఏమిటో తెలుసండి? మన ఆహారం ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 6:47 జీవాహారం నేనే అంటున్నాడు. మన జీవము, మన ఆహారం ప్రభువైన యేసుక్రీస్తు. మనకు తృప్తినిచ్చేవాడు, మనకు నిత్య జీవం ఇచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. 1 యోహాను 4వ అధ్యాయం 4-5 వాక్యాలు రాయబడిన మాట, ఆయన జీవాహారం ఇచ్చే దేవుడు, ఆయనే మనల్ని జయించు వారిగా చేస్తాడు. ఈ రోజున మనలో ఏ లోపమున్నా మనల్ని జయించగలివారిగా చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 6వ అధ్యాయం 49 నుండి 51 వాక్యాలు మనం చూసుకున్నట్లయినా, యోహాను సువార్త 6వ అధ్యాయం 33 నుండి 35 వాక్యాలు, వీటన్నిటిలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు జీవాహారమును నేనే అని సెలవిచ్చాడు. మరుగైన మన్నా ఆయనే. ప్రియమైన వారలారా, మారు మనసు పొందితే మరుగైన మన్నాను భుజింపనిస్తాను అంటే ఆయనతో కలిసి సదాకాలం నివసించే భాగ్యాన్ని ప్రభు మనకిస్తాడు, నిత్య జీవాన్ని మనకిస్తాడు. ఆయనతో కలిసి పరిపాలించే వారిగా ప్రభు మనల్ని చేస్తాడు. నూతన సృష్టిలో మనల్ని ఆయన భాగస్వాములుగా చేసుకుంటాడు. అదేవిధంగా తెల్ల రాతినిస్తాను అన్నాడు. తెల్ల రాయి అనేది ఆ రోజుల్లో, ఆ గ్రీకు పరిపాలనా కాలంలో గేమ్స్ జరిగినప్పుడు విక్టర్స్కి జయించిన వారికి తెల్ల రాయినిచ్చేవారట, తెల్ల రాతినిచ్చేవారట. కాబట్టి మనము పాపాన్ని జయించిన వారమైతే తెల్ల రాతిని ప్రభు మనకిస్తాను అంటున్నాడు. ఆనాటి తెల్ల రాతితో పోలుస్తూ ఆ తెల్ల రాతి మీద ప్రత్యేకంగా ఒక కొత్త పేరు రాస్తానంటున్నాడు. ఆ కొత్త పేరు ఆ రాయి తీసుకున్న మనకే తప్ప, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి బహుమానం పొందిన, ఆ రాయిని బహుమానం పొందిన మనకు తప్ప ఆ పేరు మరెవరికీ తెలియదు. కనుక మనము జయించిన వారమైతే ప్రభు దగ్గర నుంచి ఆ వైట్ స్టోన్ తీసుకుంటాము. ఆ వైట్ స్టోన్ మీద ప్రభు మనకు ప్రత్యేకమైన పేరు పెట్టి ఆ పేరు దాని మీద రాస్తాడు. ఎలీషా కానీ ఇప్పుడున్న జోసెఫ్ కానీ అవి పెట్టకపోవచ్చు. ఆయన కొత్త పేరు, మనం ఎంతగా ప్రభువులో జీవించామో దానిని బట్టి ఆయన మనకు కొత్త పేరు పెడతానంటున్నాడు. అది ఆ స్టోను, విక్టర్ స్టోన్, అది జయించిన వారికి ప్రభు ఇచ్చే ఆ తెల్లని రాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రకంగా ప్రభు మనల్ని ముద్దుగా పెట్టుకునే ముద్దు పేరు కూడా కావచ్చు. అది ముద్దుగా పెట్టుకునే ముద్దు పేరు కూడా అయి ఉండొచ్చు, నిక్ నేమ్ కూడా అయి ఉండొచ్చు. మరి ప్రభు నాకే పేరు పెడతారో మీకే పేరు పెడతారో నాకు తెలియదు. అసలు ఆ పేరు పెట్టే అర్హతను మనం కలిగి ఉండాలని ప్రభు మాత్రం కోరుకుంటున్నాడు. కలిగి ఉండాలి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నికోలాయిత బోధన అనుసరించేవారిగా మనం ఉండకూడదు. అంటే గర్వించేవారిగా మనం ఉండకూడదు, దీనులుగా మనం ఉండాలి. విగ్రహారాధనకు, జారత్వానికి మనం చోటు ఇవ్వకూడదు. మన జీవితంలో లోకాన్ని ప్రేమించేవారిగా మనం ఉండకూడదు. క్రీస్తుని ప్రేమించేవారిగా చివరి శ్వాస వరకు మనం జీవించగలగాలి. అలా ఉన్నప్పుడు మనం ఓవర్కమర్స్ అవుతాం, జయించు వారం అవుతాం. జయించు వారం అయినప్పుడు ప్రభు మనకు తెల్ల రాయితీనిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కనుక మనందరము జయించిన వారమై ప్రభు చేత క్రొత్త పేరుతో పిలువబడే వారిగా ప్రభు మనల్ని మార్చాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెర్గమ సంఘంలో ఉన్న లోపాలు మనలో ఉంటే ఒకసారి సరిచేసుకుందాం. పెర్గమ సంఘానికి ఇచ్చిన వాగ్దానాన్ని మనం అనుభవిద్దాం. తీర్పు మన ఇంటి వద్ద ప్రారంభం కాకుండా చూసుకుందాము. పెర్గమ సంఘంలో తీర్పు ప్రారంభమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుని ఇంటి వద్ద కానీ, దైవ విశ్వాసి ఇంటి వద్ద కానీ
దేవుని తీర్పు ప్రారంభం కాకూడదంటే మనం ఎప్పుడు మారు మనసు పొందిన వారిగానే ఉండాలి. వాక్యం విన్నప్పుడు సరిచేసుకునే వారిగా ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. పెర్గమ సంఘానికి నాయన మీరు రాయించిన ఉత్తరాన్ని తండ్రి మేము ధ్యానించాం. ప్రభువా, నీకు స్తోత్రాలు. పెర్గమ సంఘంలో ఉన్న నా తండ్రి మంచి లక్షణాలను మీరు ప్రశంసించారు. అదేవిధంగా పెర్గమ సంఘము నా తండ్రి నీకు స్తోత్రాలు నికోలాయితుల బోధను అనుసరించే సంఘముగా ఉన్నదని, బిలాము బోధను అనుసరించే సంఘముగా ఉన్నదని పెర్గమ సంఘములోని లోపాన్ని కూడా మీరు ఎత్తి చూపించారు. బిలాము బోధ ధనాపేక్షతో కూడింది. బిలాము బోధ అనేకుల జీవితాలను పాడు చేసే బోధ. ఆ రోజున ఇశ్రాయేలీలని శపించటం చేతగాక, శపించినప్పటికి కూడా వారి జీవితాల్లో వారి మీదకి ఆశీర్వాదాలే వచ్చాయి కనుక నా తండ్రి బిలాము మోయాబు రాజు అయిన బాలాకును ప్రోత్సహించి సలహా ఇచ్చి ఇశ్రాయేలీలను నా తండ్రి మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేటట్లుగా, నా ప్రభువా వారిని సెడ్యూస్ చేసేటట్లుగా, మోయాబు స్త్రీలను అలంకరించి పంపించినట్లుగా మేము చూస్తున్నాం. దేవానికి స్తోత్రాలు నాయన. ఇశ్రాయేలీలు మోయాబు స్త్రీలను వివాహం చేసుకోవడం మాత్రమే కాకుండా మోయాబు విగ్రహాలను పూజించినట్లుగా నా తండ్రి మోయాబు స్త్రీలు ప్రేరేపించారు నీ బిడ్డలైన ఇశ్రాయేలుని. దీనికి కారణం బిలాము అని కూడా మీరు సెలవిచ్చారు. పెర్గమ సంఘములో అలాంటి బోధ ఉన్నట్లుగా మీరు గుర్తించారు. అదేవిధంగా నికోలాయితుల బోధ మనుషుల్ని తమకు దాసులుగా మార్చుకునే సేవ పెర్గమ సంఘంలో జరిగినట్లుగా కూడా మీరు గుర్తించారు. నా తండ్రి లోపాలను సరిచేసుకోమని నాయన మీరు ఒక సొల్యూషన్ కూడా, పరిష్కారం కూడా చూపించారు. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. నా తండ్రి పశ్చాత్తాపడి వారి లోపాలను సరిచేసుకున్నప్పుడు గొప్ప బహుమానాన్ని కూడా మీరు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు. తండ్రి మీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉపదేశాన్ని అంతా కూడా మేము విన్నాం. మా జీవితంలో కూడా బిలాము బోధను అనుసరించేవారిగా మేమున్నా, నికోలాయితుల మనస్తత్వాన్ని ఒకవేళ మేము కలిగి ఉన్నా, వెంటనే పశ్చాత్తాపడి ప్రభువా నాయన మమ్మల్ని క్షమించమని నీ పాదాలు పట్టుకొని నీ నిత్య రాజ్య వారసులుగా మేము మారినట్లుగా సహాయం చేయమని, నీ యొద్ద నుండి నాయన నా ప్రభువా జయించిన వారికి మీరిచ్చే తెల్ల రాతిని పొందగలిగే భాగ్యం మాకు దయచేయమని, ప్రభువా పరలోక మన్నాన్ని భుజించగలిగే, నీతో కలిసి భుజించే అర్హులుగా మమ్మల్ని మార్చమని, ఆ నూతన యెరూషలేం పట్టణంలో నీతో కలిసి జీవించే భాగ్యం నాయన పశ్చాత్తాపడిన మాకు దయచేయమని, ఘనతయు మహిమయు ప్రభావాలు మీరు పొందమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.